వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుని దేవుని వాక్యం మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవంని బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నేనేమైనా నాది కేవలం ఆయన కృపని నమ్మి స్థుతిస్తున్నాను. మీరందరూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ ముందుకు నడిపిస్తున్నందుకు మీ అందరికీ నా వందనాలు. ఈరోజు మరొక వాక్యం ద్వారా దేవుడు మాట్లాడలాగా మనము ముందుకు సాగిపోదాం. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుండి వదిలి వెళ్ళిపోవడానికి ఫరో నిర్ణయం తీసుకోకుండా వాళ్ళని పంపించకుండా తన హృదయాన్ని కఠినం చేసుకున్నప్పుడు దేవుడు 10 తెగుళ్ళు రప్పించినట్లుగా చూసుకున్నాం. 10 తెగుళ్ళు పూర్తయిపోయాయి. ఆ తర్వాత వాళ్ళని వదిలినట్టుగా మనం చూస్తాం. పస్కా పండుగ గురించి మనం ఈరోజు కొన్ని నిమిషాలు క్లుప్తంగా మనం తెలుసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమైన, కృపామైన, దయామరైన ప్రభావ, మీ అప్రంజి పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ సాయంకాల సమయంలో, రాత్రికాల సమయం మీ పాత్రకి వచ్చినైనా ఈ పస్కా పండుగ గురించి వివరించడానికే నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపి దయచేసి క్లుప్తంగా కొన్ని విషయాలు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి, మీ ప్రజలను మమ్మల్ని బలపరిచి మేము ఎలా ముందుకు సాగిపోవాలో మాకు నేర్పించమని, విశ్వాస జీవితంలో స్థిరముగా ఉండే కృపను గురించుకొని మరొకసారి మీరు నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవాన్ని బట్టి, ఊపిరిని బట్టి మీకే కృతజ్ఞత చెల్లిస్తూ నాయన మీరే నాతో మాట్లాడి మిమ్మల్ని బలపరచమని మీ ప్రియకుమారుడు రక్షకుడు నేను యేసుక్రీస్తు వారికి ఇన్ని పదాలు బట్టి అతి ముఖ్యమైన దగ్గరికి వచ్చినాం తండ్రి. ఆమె దేవుడి వాక్యం చదువుకుందాం. నిర్గమకాండము 12వ అధ్యాయములో 32 నుంచి 33 నుంచి చూసుకుందాము. ఐగుప్తీయులు మనమందరము చచ్చిన వారం అనుకుని తమ దేశంలో నుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతం చేశారు. కాబట్టి ప్రజలు తమ పిండి ముద్దను తీసుకొని అది పులియకు మునిపే పిండి పిసుకు తొట్టిలో దాన్ని మూట కట్టుకుని తమ భుజముల మీద పెట్టుకుని పోయిరి. ఇశ్రాయేలు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల వద్ద వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను అడిగి తీసుకొండ్రి. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగు చేసిన కనుక వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొనిరి అని చూస్తున్నాము. అయితే మనం ఇక్కడ చూడవలసింది పస్కా పండుగ. మనం పస్కా పండుగ గురించి చూసుకుంటున్నాం. వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలను, ఐగుప్తు ప్రజలు వెళ్ళిపోండి బాబాయ్, మేము చచ్చిన వారం, మేము అప్పటి వరకు జరిగిన మహాఘోష, తొలిచూలు పిల్లలు చనిపోవడం అన్నీ చూసి వాళ్ళు భయపడిపోయారు. మీరు త్వరగా వెళ్ళండి అని వాళ్ళని త్వరగా పంపించినట్టుగా చూస్తున్నాం. అప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళకి ఏమేం కావాలో అవి ఇస్తాము అని చెప్పి ఫరో కూడా చెప్పాడు. వాళ్ళు అలాగే ఇచ్చారు. వెండి నగలను, వస్త్రాలను, పశువులను, వాళ్ళకి కావలసిన వాటిని ఇచ్చి పంపించారు. దేవుడు వాళ్ళకి కటాక్షము కలుగు చేశాడు. కాబట్టి వాళ్ళు అడిగినవన్నీ ఇచ్చారు. వాళ్ళు దోచుకున్నారని దేవుడి వాక్యం ఇక్కడ సెలవిస్తోంది. అయితే పస్కా పండుగ లేదా పస్కా ఇది హీబ్రూ పదం నుంచి వచ్చింది. ఐగుప్తులో 10వ తెగులు సమయంలో దేవుడు ఇశ్రాయేలు తొలిచూలు కుమారులను కాపాడి వారిని బానిసత్వం నుండి విడిపించినందుకు జరుపుకునే ఒక ప్రధాన పరిశుద్ధ గ్రంథ పండుగ. ఏమిటంటే ఐగుప్తు ప్రజలు తొలిచూలు పిల్లలు చనిపోయినప్పటికీ ఆ సమయంలో ఆ 10వ తెగులు ద్వారా ఇశ్రాయేలు ప్రజలు తొలిచూలు కుమారులకి ఏమీ జరగకుండా కాపాడాడు. కాబట్టి దేవుడు వారిని అంత మాత్రం కాకుండా ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించినందుకు జరుపుకునే ఒక ప్రధాన పరిశుద్ధ గ్రంథం యొక్క పండుగ ఇది, బైబిల్ యొక్క పండుగ. నిర్గమకాండం 12వ అధ్యాయంలో స్థాపించబడిన ఈ పండుగ ఎప్పుడు నిర్గమకాండంలో 12వ అధ్యాయంలో ఈ పండుగ ఆచరణ ప్రారంభమైంది మాట. ఈ పండుగ నీసాను అంటే వసంతకాలం నెల 14వ తేదీన వస్తుంది. వసంతకాలం నెల 14వ తేదీన వస్తుంది. ఇందులో గొర్రెపిల్ల బలి, చేదుమూలికలు మరియు పులియని రొట్టెలు ఉంటాయి. ఈ పండుగలో ఏముంటాయట? ఈ వసంతకాలంలో నీసాన్ మాసంలో జరుపుకునే ఈ పండుగ గొర్రెపిల్ల బలి, మళ్ళీ చేదుమూలికలు మరియు పులియని రొట్టె ఉంటాయి. ఐగుప్తు నుండి నిర్గమనాన్ని స్మరించుకుంటూ, నిర్గమం అంటే అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు, నిష్క్రమిస్తున్నారు. కాబట్టి ఇది నిర్గమకాండం అని మనం ముందు చూసుకున్నాం. అక్కడ మరణ దూత
గొర్రెపిల్ల రక్తంతో గుర్తించబడిన గృహాలను దాటి వెళ్ళింది. ఆ మరణదూత ఎలా వెళ్ళిందంటే గొర్రెపిల్ల రక్తంతో గుర్తించబడిన గృహాలను దాటి వెళ్ళినట్లుగా నిర్గమకాండం 12వ అధ్యాయంలో చూస్తున్నాం. గొర్రెపిల్ల రక్షణ మరియు త్యాగానికి ప్రతీక. ఈ గొర్రెపిల్ల ఏంటంటే రక్షణకి మరియు త్యాగానికి ఒక ప్రత్యేకమైన ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. పులియని రొట్టె ఈజిప్టును విడిచి వెళ్ళే తొందరపాటుకు చిహ్నం. ఈ పులియని రొట్టె ఏంటంటే ఈజిప్టు వాళ్ళు తొందరపెట్టి ఇస్రాయేల్ ప్రజలను ఐగుప్తు ప్రజలు తొందరపెట్టి పంపించేస్తారన్న దానికి ఒక గుర్తు ఇది. కాబట్టి రాత్రికాల సమయంలో మనం కూడా పండుగలు ఆచరిస్తున్నాం. క్రిస్మస్, మరి ఈస్టరు, మననే వెళ్ళింది ఈస్టర్, ఇవన్నీ జరుపుకుంటున్నాం. మరి మనం హృదయపూర్వకంగా పండుగ చేస్తున్నామా? వాళ్ళు ఆ బానిసత్వం నుండి విడిపించిన దేవునికి పాత నిబంధన గ్రంథంలో నిర్గమకాండంలో గొర్రెపిల్ల రక్షణ అని మరియు త్యాగానికి అని గుర్తించి వాళ్ళు ఈ పులియని రొట్టె పండుగని చేసుకున్నారు. బానిసత్వం నుండి విడుదలిచ్చాడు. ఆ మహాఘోష తొలిచూలు పిల్లలు, ఇస్రాయేల్ యొక్క తొలిచూలు పిల్లలు ఎటువంటి అపాయం లేకుండా దేవుడు కాపాడారు అని వాళ్ళు కృతజ్ఞతగా ఈ పండుగ చేసినట్లుగా చూస్తున్నాం. మరి ఈ రాత్రికాల సభలో మనకి, మీకు నాకు మరి దేవుడు చేసిన త్యాగాన్ని మనం గుర్తిస్తున్నామా? మనం కృతజ్ఞత కలిగి ఉన్నామా? ఎందుకంటే ఆయన పరలోక సింహాసనం విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎంచుకొనక రిక్తుడిగా, దీనుడిగా, నరావతాడిగా ఆయన తగ్గించుకొని భూలోకంలో జన్మించి శిలువ మరణం పొందినంతగా శిరస్సు నుండి అరికాల వరకు గాయపరచబడి నలగొట్టబడి ఆయన చిందించిన పవిత్ర రక్తాన్ని బట్టి ఆ బలియాగం ద్వారా మనకిచ్చిన రక్షణ, మనకి ఇచ్చిన రక్షణని గుర్తు చేసుకుంటూ కృతజ్ఞత కలిగి జీవిస్తున్నామా? విశ్వాస జీవితంలో ముందుకు సాగుతున్నామా? ప్రియ సహోదరి సహోదరుడు, అవన్నీ మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. ఇది ఇళ్ల నుండి పులియబెట్టే పదార్థాలను తొలగించడం ద్వారా పాటించే ఒక వారం రోజుల పండుగ. ఇది పులియబెట్టే ఆ పదార్థాలను తొలగించడం ద్వారా పాటించే ఒక ముఖ్యమైన పండుగ. ఇది ఎన్ని రోజులు ఆచరిస్తారంటే వారం రోజులు. పులియని రొట్టెల పండుగతో సహా ఇది 3 ప్రధాన తీర్థయాత్ర పండుగల్లో ఒకటట. ఇది 3 ప్రధాన తీర్థయాత్ర పండుగల్లో ఇది ఒక పండుగ. మరియు మోక్ష కథను అంటే పరలోకాన్నిచ్చే కథను కూడా మనకు సూచిస్తుంది. పరలోకం వస్తుంది అనేది కూడా మన దీని ద్వారా తెలియబడుతుంది. కృత నిబంధనలో యేసు యొక్క చివరి భోజనం ఒక పస్కా భోజనం. మనం కృత నిబంధనలో చూసుకుంటే మరి కృత నిబంధనలో ఆయన సిలువకు అప్పగించే ముందు ఏమిటి చివరి భోజనం ఏంటంటే ఒక పస్కా భోజనం. కాబట్టి హలో నా తర్వాత మాట్లాడతాను. సరే ఓకే. కృత నిబంధనలో యేసు యొక్క చివరి భోజనం ఒక పస్కా భోజనం. ఆయన సిలువకు అప్పగించే ముందు ఆయన ప్రభురాత్రి భోజనం అంటాము, ఆ పస్కా భోజనం. ఆయన శిష్యులందరితో కలిసి ఆ పస్కా భోజనం భుజించినట్టుగా మనం చూస్తాం. మరియు ఆయన పాపం కొరకు బలి అర్పించబడిన అంతిమ పస్కా గొర్రెపిల్లగా వర్ణించబడ్డాడు. మన పాపాల గురించి, మన దోషాల గురించి బలి అర్పించబడిన అంతిమ పస్కా గొర్రెపిల్లగా ఈయన అక్కడ వర్ణించబడ్డాడు. 1 కొరింథీ 5:7 చూసుకుంటే ఈ రాత్రికాల సమయంలో ఈ నిర్గమకాండంలో 12వ అధ్యాయం ద్వారా ఈ పస్కా పండుగ ప్రారంభించబడిందని మనం తెలుసుకున్నాం. లేవీకాండం 23:5 ఆజ్ఞాపించబడిన శాసనం అంటే ఇది ఏంటి? ఇలా చేయాలనే ఒక ఆజ్ఞాపించబడిన శాసనం. మత్తయి చూసుకుంటే యేసుప్రభు వారు చివరి భోజనం పస్కా భోజనం. కాబట్టి పస్కా ఆరంభం గురించి మరి తెలుసుకున్నాము. చివరి భోజనమైన కొత్త నిబంధనలో యేసుప్రభు వారు పస్కా భోజనం గురించి మనం తెలుసుకున్నాము. నీ నా కొరకు ఆ సిలువపై బలియాగమైన యేసుప్రభుని మనం రక్షణ పొందాం. ఆయన్ని విశ్వసించాం, మారు మనసు పొంది రక్షణ పొంది ఆ విశ్వాసంలో మనం సాగుతున్న మనము పండుగలు ఆచరించేటప్పుడు మన హృదయపూర్వకంగా మన కొరకు దేవుడు చేసిన త్యాగాన్ని, మన కొరకు జన్మించిన దేవుడిని మనం ఆత్మీయంగా
గుర్తు చేసుకుంటూ మనల్ని సరి చేసుకుంటూ మనం పరీక్షించుకుంటూ ముందుకు సాగాలి. అలాంటి విశ్వాస జీవితంలో మనందరం కొనసాగిపడాలని ఈ వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం. ఈ పస్కా భోజనం, ఫెస్టివల్, పస్కా పండుగ గురించి మనం కొన్ని విషయాలు క్లుప్తంగా తెలుసుకున్నాం. ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధుడిని, ప్రేమమైన, కృపామైన, దయామేడైన ప్రభ, మీ అభివృద్ధి పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వదనాలు చెల్లించుకుంటూ ఈ రాత్రికాల సమయంలో మీ పాసనకు వచ్చిన ఆయన పస్కా భోజనం గురించి కొన్ని విషయాలు మాతో ముఖ్యమైన మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభా. మరి మేము నాయన మా కొరకు మీరు చెందించిన రక్తాన్ని, పవిత్ర రక్తాన్ని జ్ఞాపకం చేసుకుని విశ్వాస జీవితంలో మా దోషాలు, పాపాలు మీరు భరించారు తండ్రి. ఒకటేసారి మీరు మా గురించి వదిలిపడ్డారు ప్రభా. నాయన ఆ రక్తాన్ని బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మా కొరకు బలి అయిన పస్కా గొర్రెపిల్లగా మీరు మార్చబడ్డ ఆ సిలువని జ్ఞాపకం చేసుకుంటూ మీరు ఇచ్చిన రక్షణ విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ మీలో ముందుకు సాగిపోయే కృపని గురించి మీరే సహాయం చేస్తూ మహింపదమని మీ ప్రియకుమార రక్షకుడు నేను యేసుక్రీస్తు వారికి నీ పదాలు పట్టుకుని అతి మిత్రులైన గేడుకొచ్చినాం తండ్రి. ఆమె నేను ఎంతగానో ప్రోత్సహిస్తూ బలపరిచినందుకు వందనాలు. మీరు నా గురించి, నా కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నారు. నన్ను ఇంకా ప్రోత్సహించాలని, బలపరచాలని, ముందుకు నడిపించాలని కోరుతున్నాను. ఇంక నువ్వు సబ్స్క్రైబ్ చేసుకొని మరి దాన్ని ఇంక ముందుకు నడిపిస్తారని మీ అందరి గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. మా అందరి గురించి కూడా ప్రార్థన చేయాలని కోరుతూ ఈ వాక్యాన్ని, ఈ వీడియోని నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక.